రాజశేఖర్ రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి భక్తులం మేము. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు భక్తుడు మీరు. ఎస్, గట్టిగా చెప్తారు ఈ మాట. 100%. మరి జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే గారిని- గట్టిగా చెప్పేదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా నిందిస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా ఖండిస్తాం, ఖచ్చితంగా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం. ఎవరినైనా. ఓకే. మరి పిఠాపురంలో అనుకుంటా, పిఠాపురం సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో విమర్శించారు. రాజశేఖర రెడ్డి లేకపోతే నీకు దిక్కే లేదు, నువ్వు ఇక జీవితంలో సీఎం కాలేవు, అది అని పెద్ద ఎత్తున విమర్శించాడు. విమర్శించిన తర్వాత పార్టీ మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టి ఖండించమనింది. ఎవరు నన్ను ప్రెస్ మీట్ పెట్టి ఖండించమని చెప్పలేదు, బట్ నేను ఖండించాను. ఎక్కడ ఖండించారు? అక్కడ జూపిడి గారు మాట్లాడారు, మీ జిల్లాలో మిగతా నాయకులు మాట్లాడారు, మీరెక్కడ మాట్లాడారు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకాశం జిల్లాలో నేను వన్ ఆఫ్ ద మెంబర్గా, వన్ ఆఫ్ ద పార్టీ అభిమానిగా ప్రతి విషయం మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఖండిస్తుంది. నేను సీక్రెట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బాలినేని గారి యొక్క విమర్శలకు ప్రతి విమర్శలు మీరు ఏం చేశారు? బాలినేని గారు వ్యక్తిగతంగా నేనైతే మాట్లాడలేదు, ఇది 100% వాస్తవం. బట్ నేను ఇమీడియట్గా ఖండించాను, వేదికల మీద ఖండించాను, పర్సనల్గా కాదు, వేదికల మీద ఖండించాను. మాట్లాడాలి కదా. మీరు ఒక భక్తుడుగా మీ దేవుణ్ణి తూలనాడితే నువ్వు జీవితంలో సీఎం కాలేవు, రాజశేఖర రెడ్డి లేకపోతే నీకు బతుకే లేదు అన్నట్టుగా మాట్లాడితే మీరు మాట్లాడాలి కదా. ఖచ్చితంగా మాట్లాడతాం సార్, ఎవరినైనా మాట్లాడతాం. బాలినేని గారి మీద ఎందుకు అంత ప్రేమ? ఏం లేదు, దేవుడిని తిట్టినా కూడా బాలినేని గారికి మీరు ఎందుకు అంత? సార్, చాలా స్పష్టంగా చెప్తున్నాను, అది ఎవరినైనా ఖండిస్తాం, ఎవరితో అయినా విభేదిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కానీ, బాలినేని గారు చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీని, మమ్మల్ని బాధ పెట్టాయి. ఇమీడియట్గా వేదికల మీదే ఖండించాను. అంతే. ఎస్. ఓకే. ఇకపోతే మీరు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, విధానాలు నచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ విధానాలు నచ్చి వచ్చారు. ఆ తర్వాత మీరు బాలినేని గారి వెంట ఆయన అనుచరుడుగా నడిచేవారు. అధికార ప్రతినిధి కావాలనే ఒక తలంపు వచ్చినప్పుడు బాలినేని గారు కూడా దానికి పెద్దగా సపోర్ట్ చేయలేదు మీకు. అంటే వేస్ట్, నువ్వు అది చేయలేవులే, చాలా ఇబ్బందికర పరిస్థితి అన్నట్టుగా కాస్త అలా మిమ్మల్ని సముదాయించి పక్కన పెట్టారు. అయితే అదే స్థాయిలో మిమ్మల్ని పైకి తీసుకెళ్ళింది మీకు అంటే యనమల నాగార్జున యాదవ్ అనుకుంటా. జీవీడి గారిని కల్పించడం, వారి నుంచి మీకు ప్రోత్సాహం రావడము, రాజకీయంగా మిమ్మల్ని ఇక్కడ ప్రోత్సహించింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. పార్టీలో మీకు అధికార ప్రతినిధినిచ్చి మీకు ఒక వాయిస్ని, ఒక వేదికని కల్పించి మీరు మాట్లాడడానికి అవకాశం కల్పించి జీవీడి కృష్ణమోహన్ గారు. ఓకేనా? ఈ ఇద్దరు కూడా మీ ఎదుగుదలకు ఉపయోగపడ్డారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరూ లేరు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా కొనసాగారు, పదవి అనుభవించారు. జీవీడి గారు కూడా ఒక స్థాయిలో పదవిని అనుభవించి ఆయనకు పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్థాయిలో ఉన్న ఆయన ఫలితాలు వెళ్ళిన వెంటనే అలా వెళ్ళిపోయాడు ఆయన. ఈ ఇద్దరు లేరు, మీరు మాత్రం వైసీపీలో ఉన్నారు. ఏంటి సార్? నేను ముందే చెప్పాను, వ్యక్తిగతంగా నేను ఎవరిని మాట్లాడలేదు, అది నా యొక్క విధానం కూడా కాదు. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తుడని చెప్పాను, నేను అభిమానినని చెప్పలా. కాబట్టి ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా జగనన్న వెంట చిట్ట చివరి అడుగు వరకు వేస్తా. ఇది వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు కాదు, నా మనస్ఫూర్తిగా మనస్సాక్షితో చెప్తున్నా. ఇంతకంటే కష్టకాలం ఏమీ లేదు కదా. జీవితంలో సంపాదించుకున్నదంతా కూడా ఎలక్షన్స్కి ఖర్చు పెట్టుకున్నాం. ఈరోజు ఎంతో ఖర్చు పెట్టాం, అవసరమైనంత పెట్టాం. ఈరోజు జగనన్న గారి వెంట బలంగా నేను చేయగలిగింది చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇదే విధానం చిట్ట చివరి అడుగు వరకు కొనసాగుతూనే ఉంటుంది. అంతేనా? అంతే. మిస్ కాదంటారు. దీనిలో ఎలాంటి స్వార్థ రాజకీయాలకి తావే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాము, రాజశేఖర రెడ్డి గారిని చూసామని చాలా గొప్ప చెప్తున్నా. 2009లో మీ సోదరుడికి టీడీపీ నుంచి, అంటే కొండేపి నియోజకవర్గం టీడీపీ నుంచి మీరు టికెట్ ఆశించారా లేదా? అది తెలుగుదేశం వారే అన్నయ్యని అడగడం జరిగింది, వాస్తవమే. అది వాస్తవమే. బట్ టికెట్ రాలేదు. ఏ రోజు కండ వేసి అన్నయ్య తిరిగింది లేదు, కండ వేసుకొని ఏ రోజు తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది లేదు. ఓకే.
మరి మీ శకం స్టార్ట్ అయింది 2009 తర్వాత. 2009 సెప్టెంబర్లో రాజశేఖర్ రెడ్డి గారు మనందరిని విడిచి వెళ్ళిపోయారు. ఆయన పాపం Yes. మహానేత, ఒక గొప్ప నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వెళ్ళిపోయారనమాట. అంటే ఆయన అయిపోయింది. మరి ఆయనను చూసి మేము వైసీపీలోకి వచ్చాము అనడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక మునుపు దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కాంగ్రెస్ పార్టీ ఉమ్, ఆ, ఆ, అభిమానులు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ. ఉమ్, సో అది రాజశేఖర్ రెడ్డి గారి రాకతోటి ఇంకా పెద్ద ఎత్తున పెరిగింది తప్ప తగ్గల. ఎక్కడ డీవియేషనే లేదు. ఏ పార్టీకి పోయి మేము ఆ పార్టీల్లో తిరిగింది లేదు. ఎప్పుడూ రాజశేఖర్ రెడ్డి అభిమానులుగానే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎదిగాం తప్ప ఇంకో పార్టీ చూడలేదు. రెండవది, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా మా అన్నయ్య గారికి అప్పట్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ వాళ్ళు చెప్పి ఆ ప్రచారం జరిగింది కాబట్టే మన పార్టీలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా పార్టీలో మా అన్నయ్య గారి మిస్సెస్ మా వదినమ్మ గారిని సింగరాయకొండ సర్పంచ్గా నిలబెట్టాం. సింగరాయకొండ సర్పంచ్గా ఈ స్టేట్లోనే హయ్యెస్ట్ మెజారిటీ, సెకండ్ హయ్యెస్ట్ అనుకుంటాను, హయ్యెస్ట్ మెజారిటీ 5700 ఓట్స్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా వదినమ్మ గెలిచింది. సో ఇది మా ప్రస్థానం. రాజశేఖర్ రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి భక్తులం మేము. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు భక్తుడు మీరు? ఎస్, గట్టిగా చెప్తారు ఈ మాట. 100%. మరి జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే గారిని- గట్టిగా చెప్పేదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా నిందిస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా ఖండిస్తాం, ఖచ్చితంగా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం. ఎవరినైనా. ఓకే. మరి పిఠాపురంలో అనుకుంటా, పిఠాపురం సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి లేకపోతే నీకు దిక్కే లేదు, నువ్వు ఇక జీవితంలో సీఎం కాలేవు, అది అని పెద్ద ఎత్తున విమర్శించాడు. ఎస్, విమర్శించిన తర్వాత పార్టీ మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టి ఖండించమనింది. ఎవరు నన్ను ప్రెస్ మీట్ పెట్టి ఖండించమని చెప్పలేదు, బట్ నేను ఖండించాను. ఎక్కడ ఖండించారు? అక్కడ జూపిడి గారు మాట్లాడారు, మీ జిల్లాలో మిగతా నాయకులు మాట్లాడారు, మీరెక్కడ మాట్లాడారు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకాశం జిల్లాలో నేను వన్ ఆఫ్ ద మెంబర్గా, వన్ ఆఫ్ ద పార్టీ అభిమానిగా ప్రతి విషయం మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఖండిస్తుంది. నేను సీక్రెట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బాలినేని గారి యొక్క విమర్శలకు ప్రతి విమర్శలు మీరు ఏం చేశారు? బాలినేని గారు వ్యక్తిగతంగా నేనైతే మాట్లాడలేదు, ఇది 100% వాస్తవం. బట్ నేను ఇమీడియట్గా ఖండించాను, వేదికల మీద ఖండించాను, పర్సనల్గా కాదు, వేదికల మీద ఖండించాను. మాట్లాడాలి కదా. మీరు ఒక భక్తుడుగా మీ దేవుణ్ణి తూలనాడితే నువ్వు జీవితంలో సీఎం కాలేవు, రాజశేఖర్ రెడ్డి లేకపోతే నీకు బతుకే లేదు అన్నట్టుగా మాట్లాడితే మీరు మాట్లాడాలి కదా. ఖచ్చితంగా మాట్లాడతాం సార్, ఎవరినైనా మాట్లాడతాం. బాలినేని గారి మీద ఎందుకు అంత ప్రేమ? ఏం లేదు, దేవుడిని తిట్టినా కూడా బాలినేని గారికి మీరు ఎందుకు అంత? సార్, చాలా స్పష్టంగా చెప్తున్నాను, అది ఎవరినైనా ఖండిస్తాం, ఎవరితో అయినా విభేదిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కానీ, బాలినేని గారు చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీని, మమ్మల్ని బాధ పెట్టాయి. ఇమీడియట్గా వేదికల మీదే ఖండించాను. అంతే. ఎస్. ఓకే. ఇకపోతే మీరు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, విధానాలు నచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ విధానాలు నచ్చి వచ్చారు. ఆ తర్వాత మీరు బాలినేని గారి వెంట ఆయన అనుచరుడుగా నడిచేవారు. అధికార ప్రతినిధి కావాలనే ఒక తలంపు వచ్చినప్పుడు బాలినేని గారు కూడా దానికి పెద్దగా సపోర్ట్ చేయలేదు మీకు. అంటే వేస్ట్, నువ్వు అది చేయలేవులే, చాలా ఇబ్బందికర పరిస్థితి అన్నట్టుగా కాస్త అలా మిమ్మల్ని సముదాయించి పక్కన పెట్టారు. అయితే అదే స్థాయిలో మిమ్మల్ని పైకి తీసుకెళ్ళింది మీకు అంటే యనమల నాగార్జున యాదవ్ అనుకుంటా, జీవీడి గారిని కల్పించడం, వారి నుంచి మీకు ప్రోత్సాహం రావడము, రాజకీయంగా మిమ్మల్ని ఇక్కడ ప్రోత్సహించింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. పార్టీలో మీకు అధికార ప్రతినిధినిచ్చి మీకు ఒక వాయిస్ని, ఒక వేదికని కల్పించి మీరు మాట్లాడడానికి అవకాశం కల్పించి జీవీడి కృష్ణమోహన్ గారు. ఎస్. ఓకేనా? ఈ ఇద్దరు కూడా మీ ఎదుగుదలకు ఉపయోగపడ్డారు. ఎస్, కరెక్ట్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరూ లేరు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా కొనసాగారు, పదవి అనుభవించారు. జీవీడి గారు కూడా ఒక స్థాయిలో పదవిని అనుభవించి ఆయనకు పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్థాయిలో ఉన్న ఆయన ఫలితాలు వెళ్ళిన వెంటనే అలా వెళ్ళిపోయాడు ఆయన. ఈ ఇద్దరూ లేరు, మీరు మాత్రం వైసీపీలో ఉన్నారు. ఏంటి సార్, నేను ముందే చెప్పాను,
వ్యక్తిగతంగా నేను ఎవరిని మాట్లాడలేదు. ఆ, అది నా యొక్క విధానం కూడా కాదు. ఓకే రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తుడిని చెప్పాను నేను, ఓకే అభిమానినని చెప్పలా. ఆ, కాబట్టి ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా జగనన్న వెంట చిట్ట చివరి అడుగు వరకు వేస్తా. ఓకే ఇది వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు కాదు, నా మనస్ఫూర్తిగా మనస్సాక్షితో చెప్తున్నా. ఇంతకంటే కష్టకాలం ఏమీ లేదు కదా. మరి ఈ భక్తుడు- జీవితంలో సంపాదించుకున్నదంతా కూడా ఎలక్షన్స్కి ఖర్చు పెట్టుకున్నాం. ఉమ్, ఈరోజు ఖర్చు పెట్టారేంటి? ఎంతో ఖర్చు పెట్టాం, అవసరమైనంత ఆ, పెట్టాం. ఆ, ఈరోజు జగనన్న గారి వెంట ఉమ్, బలంగా ఉమ్, నేను చేయగలిగింది చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇదే విధానం చిట్ట చివరి అడుగు వరకు కొనసాగుతూనే ఉంటుంది. అంతేనా? అంతే. మిస్ కాదంటారు. దీనిలో ఎలాంటి స్వార్థ రాజకీయాలకి తావే లేదు. లోకేష్ గారు రెడ్ బుక్ పేరు వింటే ఎందుకు భయపడిపోతున్నారు? ఎవరు వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు? వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు ఎవరు కదా? భయపడుతున్నారు సార్? ఆ, తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారు? నా మీద 8 కేసులు ఉన్నాయి. భయపడుతున్నావా? మాట్లాడుతున్నాగా. ఇవాళ వల్లభనేని వంశీ గారి మీద 141 రోజులు తర్వాత ఆయన 138 రిలీజ్ అనుకుంటా, చేశారు. 138. 141 నాకు తెలిసి ఆ, 141 రోజులు ఏమైంది? భయపడ్డామా? కాకాని గోవర్ధన్ గారు ఉన్నారు, ఏమవుతుంది? భయపడుతున్నామా? నందిగాం సురేష్ గారు 2 సార్లు వెళ్ళి వచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎవడు భయపడతాడు? ఎందుకు భయపడతాడు? ఏంటి నీకున్నది? ఇదేమన్నా నీ సొత్తా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నేను, ఈ రాష్ట్రం నీకేమన్నా రాసిచ్చారా? నీ ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెట్టి అవమానపరుస్తూ గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారిని, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారిని పూచిక పుల్లల్లాగా తీసేసి నీ అధికారం అనేటటువంటి మంత్రదండంతో తప్పుడు కేసులు పెట్టించి బనాయించి జైల్లో వేస్తున్నావు. ఇంతకంటే ఏం చేస్తావు? చంద్రబాబు గారిని చేసింది, ఇంతకంటే అచ్చెన్నాయుడు ఏం గారిని చేసింది చేస్తున్నావు? ఏంటిది? మీరు చంద్రబాబు చేసింది- నాయుడు గారు 2 ఎకరాలతోటి వేల అది కోట్ల కాదు, అది కాదు. రూపాయలు ఎలక్షన్స్ ముందు సంపాదిస్తే చంద్రబాబు నాయుడు గారిని అవినీతి చేయకుండా చేసింది- చేశాడా? ఎలక్షన్స్ కు సార్ ముందు సార్ మీరు చంద్రబాబు అడిగిన నాయుడు గారిని- ప్రశ్నకి మీరు అడిగిన నేను అడిగింది ప్రశ్నకి ఒకటే, సంపూర్ణంగా చెప్పండి. నేను ఒకటే, ఎలక్షన్స్ కు ముందు చంద్రబాబు నాయుడు గారిని చేసిన అరెస్టు అక్రమమా సక్రమమా? అక్రమం ఎట్లవుతుంది? నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు నాలాగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, పులిచెర్ల మొన్ననే నేను చూశాను. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఇప్పుడు మొన్ననే ఎమర్జెన్సీని విమర్శిస్తూ ఒక కామెంట్ చేశారు. మొన్నే ఎమర్జెన్సీ సమయంలో చంద్రబాబు నాయుడు గారు పులిచెర్ల ప్రాంతంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత 1978లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. ఎప్పుడు? ఎమర్జెన్సీ తర్వాత పోటీ చేశాడు. దాన్నే విమర్శిస్తున్నాడు మొన్న చూశాను. సో ఆ సమయంలో వారికి ఉన్నది 2 ఎకరాల పొలం. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి వ్యాపారం లేదు, ఏ వ్యాపారం చేయలా. వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారే నాకు కొన్ని షేర్లు అమ్మితే నాకు కొన్ని వేల కోట్లు వస్తాయని మాట్లాడారు. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ అధినేతని ఉద్దేశించి నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, అది ఇది అని మాట్లాడుతూ వారికి ఉన్నటువంటి ఆస్తుల గురించి, ఆస్తుల చిట్టాల గురించి వారే వివరించారు. ఈ కొత్తగా ప్రకటించినటువంటి అత్యంత సంపన్నులైనటువంటి ముఖ్యమంత్రి జాబితాలో పై స్థాయిలో నిలబడి ఉన్నారు. ఎట్లా సంపాదించారు? ఎక్కడి నుంచి వచ్చింది? అవినీతి చేస్తేనే కదా వచ్చింది. ఆ అవినీతి చేసిన కేసులోనే కదా నువ్వు అరెస్ట్ అయ్యావు. ఏమైంది మళ్ళీ కేసు? నువ్వు నీ దగ్గర మళ్ళా కేసు ఏమైంది? సార్ వినండి, నీ దగ్గర డబ్బు ఉంది నిజమైతే అవినీతి చేసింది నిజం. నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు చెప్పేటటువంటి అవినీతి జరగలేదనేది నిజమవుతుంది. నువ్వే చెప్పుకుంటున్నావు ధనవంతుడు అని, నువ్వే చెప్పుకుంటున్నావు అవినీతి పరుణ్ణి కాదు అని. ఇవాళ నీకు మంగళగిరిలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, కుప్పంలో ఒక ప్యాలెస్, నీ కొడుకు పేరు మీద కంపెనీలు, పాలు పెరుగు అమ్మి ఇన్ని కోట్లు సంపాదించావా? మరి అట్లాంటప్పుడు అదే ప్రాంతంలో ఉన్న చిత్తూరు డైరీ నీ యొక్క నాయకత్వంలోనే ఎందుకు మూతపడింది? అదే పాలు పెరుగు అమ్మే కంపెనీ చిత్తూరు డైరీ, అంత పెద్ద కంపెనీ, రాష్ట్రంలో హయ్యెస్ట్ పేరున్నటువంటి కంపెనీ ఏమో మూతపడ్డది. నీ పేరు ప్రఖ్యాతి లేనటువంటి నీ హెరిటేజ్ మాత్రం పైకి ఎగబాకిపోయింది. ఎట్లా? ఇది అవినీతి కాదా? ఈ రాష్ట్రంలో ఏ మూలను పోయినా హెరిటేజ్ పేరుతోటి 1000 ఎకరాల భూములు ఎలా సంపాదించావు చంద్రబాబు నాయుడు గారు?
ఇది అవినీతి కాదా? ఈ అవినీతి కేసుల్లోనే కదా మీరు అరెస్ట్ అయింది. మరి వల్లభనేని skill వంశీ కదా. గారు అరెస్ట్ అయింది అది కాదే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కదా ఆయన. అవును, అవినీతి కేసులే కదా వాటికి ఇవన్నీ. సంబంధం లేదు కదా. అవినీతి కేసులే కదా ఇవన్నీ. నిలబడిందా? చంద్రబాబు నాయుడు ఏమైంది కేసు? నిలబడకుండానే జైలుకి వెళ్ళి వచ్చారా? ఓకే ఓకే. నిలబడకుండానే జైలుకి వెళ్ళి వచ్చారా? అధికారంలో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు, జైలుకి పంపించాలండి, అదెంత పని. కానీ వల్లభనేని వంశీ గారి కేసులు ఏమైంది సార్? ఏమవుతుంది సార్? సార్ మేమేమంటున్నామంటే కేసులకు భయపడేటట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంత ఉత్సాహంగా రోడ్ల మీదకి రాదు. మీరు చూస్తే ఒక ఎర్రగొండపాలెం నుంచి మన పొదిలి ప్రోగ్రామ్కి 10,000 మందిని తరలి వెళ్ళాం. తరలించారా మీరు జనాన్ని? స్వచ్ఛందంగా తరలి వచ్చారు, ఓకే. స్వచ్ఛందంగా. నేను రీసెంట్గా ఆ పల్నాడు ప్రోగ్రాంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం 60,000 మంది వచ్చారనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పల్నాడులో. మరి నువ్వు 100 మందికే పర్మిషన్ ఇచ్చావు కదా, బార్కెట్లు పెట్టావు కదా, 100 మందిని పెట్టి, పోలీసులను పెట్టి. ఆ 100 మంది పోలీసులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వాహనం దగ్గర సెక్యూరిటీగా ఉన్నట్టయితే మీరు తప్పుగా ప్రచారం చేస్తున్నటువంటి ఘటన జరిగుండేదా? అసలు సమస్యలు వచ్చేదా? జనాల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాకుండా చేయడానికి వారు ప్రయత్నిస్తున్నటువంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ ఇవ్వడంలో లేదు. ఇంతమందిని మీరు బార్కెట్లు పెట్టి అడ్డుకున్న 60,000 మంది ఎందుకు వచ్చారు? నీ కేసులకు భయపడేది ఉంటే. అంతకుముందే పొదిల్లో ఘటన జరిగింది. పొదిల్లో నువ్వు రాళ్ళేపించావు మా నాయకుల మీద. పొదిల్లో మీరే పోలీసుల్ని చుట్టూరు పహారాగా పెట్టించి 50 మందిని, 1,000 మంది తరలి వస్తున్నటువంటి ప్రోగ్రాంకి డిస్టర్బ్ చేయాలని పెట్టావు. ఏం సాధించావు? నిజంగా భయపడి ఉన్నట్టయితే 34 మంది మీద పొదిల్లో కేసులు పెట్టారు. 34 మంది మీద, ఏమీ తెలియనటువంటి వారి మీద 34 మంది మీద కేసులు పెట్టారు. మరి కేసులకు భయపడేటట్లయితే ఇక్కడ 60,000 మంది వచ్చేవాళ్ళ? ఇవాళ నెల్లూరు పర్యటనని ఎందుకు పెండింగ్ పెట్టారు? కాకాని గోవర్ధన్ గారిని కలుసుకోవడానికి ఎందుకు పోనివ్వట్లేదు? జనాలు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ పెరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ఒక ప్రభంజనం, జన సముద్రంతో నిండినటువంటి ప్రభంజనం అక్కడ కనపడుతుంది. ఇప్పటికే మా గ్రాఫ్ పడిపోతుంది, అంటే కూటమి గ్రాఫ్ పడిపోతుంది. మరి ఇదొక వేదికగా జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ పెరుగుతుంది కాబట్టి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు. నిజంగా నేను అడుగుతున్నాను, కేసులకు భయపడేది ఉంటే, మేం భయపడుతుంటే మీరు పర్మిషన్లు ఎందుకు ఇవ్వరు? జనాలు రారు కదా. కేసులకు భయపడితే జనాలు రారు కదా. జనాలు వస్తారని మీకెందుకు భయం? జనాలు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని చూపించే కదా మీరు పర్మిషన్స్ని అడ్డుకుంటున్నారు. మరి జనాలు ఎందుకు వస్తున్నారు? మా నాయకుడి మీద నమ్మకం ఉంది ప్రజలకి, మా నాయకుడి మీద మంచి చేశాడనే అభిమానం ఉంది కాబట్టి వస్తున్నారు. కేసులకి ఎవ్వడు భయపడ్డు. ఇలాంటి 100 కేసులు పెట్టుకున్నా కానీ ఏ ఒక్కరు వెనక్కిపోరు. ఎందుకంటే చేయగలిగేది ఏముంది? ఫైనల్గా ఎర్రగొండపాలెం ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలుకి? భవిష్యత్తులో కూడా ఎర్రగొండపాలెం ప్రజలను అంటిపెట్టుకుని ఉంటానని గట్టిగా చెప్పగలరా? ఎర్రగొండపాలెం ప్రజలకి జీవితాంతం రుణపడి ఉంటా. అలాగే ఏ ఆశతోటి, ఏ బాధ్యతతోటి, ఏ భరోసాతోటి మీరు నన్ను గెలిపించారో ఆ భరోసాని నిలబెట్టుకుంటా. ఎర్రగొండపాలెం ప్రజలకు అవసరమైన ప్రతి అవసరాన్ని తీర్చేందుకు నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా. ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళా రాబోతుంది. గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎర్రగొండపాలెనికి అభివృద్ధిని తీసుకొచ్చాము, సీరియస్గా చెప్తున్నాం సార్. ఒకే ఒక టర్మ్లో ఎర్రగొండపాలెనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఉన్నటువంటి రైతు బజార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందే. 100 పడకల హాస్పిటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందే. దోర్నాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందే. డిగ్రీ కాలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందే. జూనియర్ కాలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందే. క్రీడా మైదానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందే. అంబేద్కర్ భవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2 రహదారులు మా ప్రభుత్వంలో, మా పార్టీలో తీసుకొచ్చిందే. బస్ స్టాండ్ మా పార్టీ, మా ప్రభుత్వంలో తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల గతంలో పరిపాలించాడు కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంకా చెప్పడానికి చాలా ఉంది. ఇన్ని చెప్పాను కదా, ఒక్కటి చెప్పమనండి. ఇంతకు మించిన అభివృద్ధిని
ప్రతి గ్రామంలో రోడ్ల దగ్గర నుంచి డ్రైనేజ్ దగ్గర నుంచి ప్రతి అవసరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం తీర్చబోతున్నాం. ఖచ్చితంగా ఎర్రగొండపాలెం అభివృద్ధి, వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం మన యొక్క ధ్యేయం. దానికోసం అప్పటి వరకు పోరాటం చేద్దాం. 2020 తిరిగి అధికారంలోకి వస్తామంటారు. 100% వాళ్ళు చంద్రశేఖర్ గారు ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉంటారు? పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచి. ఎక్కడ నిలబడినా కూడా విజయం తథ్యం. ఎర్రగొండపాలెంలో ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు నా మీద ఒక బాధ్యతను పెట్టారు కాబట్టి ఆ బాధ్యతని నేను నెరవేర్చాలి. నాకు ఆ బాధ్యత ఉంది. నాకు ఆ బాధ్యతను ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత ఉంది. ఎర్రగొండపాలెంలో మరొకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అక్కడుండి వారి రుణం తీర్చుకునేటటువంటి అవకాశం నాకు దక్కుతుందని ఆశ.